కార్తీక పురాణము 10వ అధ్యాయము అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీళుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఇటువంటిది. పూర్వజన్మముని ఎట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు ఈ విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. గనక అజామీలుని విష్ణుదూతుల వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు కడిగేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగను, ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడిగా నుండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్టి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టగా దుష్ట సహవాసములను మరగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదొకటి చేయనది లేక ఆమె భర్త చూసియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలము గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలిసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోగా ఆమె చెదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు గడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటినిపై మనస్సు గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంత ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక నీచ కులస్తుడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సులుపుటకు రమ్మని కోరను. అంత నా నీచ కులస్తుడు, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తుడను, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ నీచకులస్తుని అమాయకత్వమునకు లోలోల నవ్వుకుని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చన కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రందియు అతనితో గడిపి ఉదయమని ఇంటికి వచ్చి, అయ్యో, నేనంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పిండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలిగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపము పొంది ఒక కూలివానిని పిలిపించి
కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములు వేయబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కోపములబడి నానాబాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమున చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేను జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠము పొందెను. బ్రాహ్మణుడు భార్యగా కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతనలు అనుభవించి ఒక నీచకులస్తుని ఇంట జన్మించెను. ఆ నీచకులస్తుడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. ఆ నీచకులస్తుడు ఆ శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనను. ఆ బాలికని అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీవారిని ధ్యానించుచు దానధర్మములు శ్రీహరికథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు. గాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఏపరసుఖములు పొందగలరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.